ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇప్పుడే అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ఇది. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే పోలీసులను భారీగా మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. బికాజ్ అశోక్ నగర్లో గ్రూప్ 1కి సంబంధించిన అభ్యర్థి ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తోంది. ఎగ్జాక్ట్లీ మరి ఏంటి రీజన్ అనేది పోలీసులు కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈమె కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందినటువంటి గుగ్లోతు సురేఖ అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతం అందుతోంది. సో గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతోంది. అశోక్ నగర్లో ఉంటూ ప్రస్తుతం ఆమె శిక్షణ పొందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కంప్లీట్లీ ఆమె మరి హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ప్రస్తుతం అయితే ఆమెని గాంధీకి తరలించారు. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో ఆమె మృతదేహం ఉంది. మరి దీనికి కారణాలు ఏంటి? బికాస్ అన్ని ఎగ్జామ్స్ కూడా సజావుగా సాగుతోంది. అందరూ పిల్లలు కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మరి ఎందుకని ఆత్మహత్య చేసుకుంది, కారణాలు ఏంటి అనేది కూడా చిక్కడపల్లి పోలీసులు ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందినటువంటి ఫ్యామిలీ కాబట్టి అక్కడి నుంచి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, పేరెంట్స్ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి చేరుకోవడం, మరి లాస్ట్లీ ఇప్పుడు ఎవరైతే సుగ్న నాయక్ అనే అమ్మాయి చనిపోయిందో మరి రీజన్ ఏంటి, ఎందుకని, ఏదైనా స్ట్రెస్ వల్ల చనిపోయిందా, ఇంకేమైనా రీజన్ ఉందా, మరి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయిందా, ఇవన్నీ కూడా తెలుసుకునే పనిలో పోలీసులు అయితే నిమగ్నమైన పరిస్థితి ఉంది. కానీ చిక్కడపల్లిలో ఈ రోజు బిగ్ హ్యాపెనింగ్ ఉంది. అది అల్లు అర్జున్కి సంబంధించిన కేసు విచారణ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరుగుతోంది. అగైన్ ఇప్పుడు గాంధీ ఆసుపత్రి కూడా చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీసులు పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎందుకంటే మొన్న అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూడా ఎలాంటి హడావిడి కనిపించిందో మనందరికీ తెలిసే. అల్లు అర్జున్ అగైన్ ఆ చిక్కడపల్లి పరిసరాల్లో ఉండడం, అగైన్ గ్రూప్ 1కి సంబంధించిన అభ్యర్థి మరి ఆత్మహత్య చేసుకోవడం, ఇవన్నీ కూడా ఎందుకు ఏంటి అనే రీజన్ కనుక్కునే ప్రయత్నం పోలీసులు అయితే చేస్తూ ఉన్నారు. అండ్ అశోక్ నగర్ అంటే చాలా దగ్గరగా ఉంటుంది. అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, గాంధీ ఆసుపత్రి ఇవన్నీ ఒకే స్ట్రెచ్లో ఉంటాయి కాబట్టి ట్రాఫిక్కి సంబంధించిన ఇబ్బంది రాకుండా అండ్ బందోబస్తుకి ఎట్లాంటి ఇబ్బంది రాకుండా పోలీసులు అయితే పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఈ అమ్మాయి మరి ఎందుకని చనిపోయింది? గ్రూప్ 1కి సంబంధించిన అభ్యర్థి కాబట్టి సో ఎగ్జామ్కి సంబంధించి ఆమె ప్రిపరేషన్ చేసుకుంటూనే మరి హాస్టల్ గదిలో ఈమె ఫ్యాన్కు ఉరి వేసుకోవడానికి గల రీజన్ ఏంటి, ఆత్మహత్య చేసుకోవడానికి రీజన్ ఏంటి, ఆమెతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అనేది పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ చాలా మంది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన పిల్లలే ఎక్కువగా ఇక్కడికి వచ్చి అశోక్ నగర్లో ఇట్లాంటి గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి మరి ఏం జరిగిందో ఏంటో తెలీదు. ఇప్పటికైతే ఎట్లాంటి ఎగ్జామ్స్ పోస్ట్పోన్లు కానీ ఇట్లాంటివి ఏమీ జరగకపోయినా సరే మరి ఎందుకని ఈ అభ్యర్థి చనిపోయింది, అంటే ఎగ్జామ్ స్ట్రెస్ వల్ల, చదువు స్ట్రెస్ వల్ల, లేకపోతే పర్సనల్గా ఆమె ఏమైనా ఇబ్బంది పడుతోందా, ఫ్యామిలీ నుంచి ఏమైనా స్ట్రెస్ ఉందా ఏంటా అనేది తెలిసే అవకాశం ఉంది. పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.